ఇదవుతుంది. ఇంకా నేను చనిపోవాలని డిసైడ్ అయిపోయానండి. నా విషయంలో నేనైతే ఒక్కటే ఆలోచించాను, నేను చనిపోతే నా తల్లికి భారం కాదు, ఎవరికి నేను చనిపోతే ఎవరికైనా పర్వాలేదు, ఇంకా నా వల్ల ఏం ఉపయోగం ఉందన్న ఆలోచనతో నేను చాలా బాధపడేదాన్ని, అనేకమైన ఆలోచన చేసేదాన్ని, ఎలా చనిపోవాలని చాలా ఆలోచన చేసేదాన్ని, హ్యాంగింగ్ చేసుకోవాలని, లేదంటే ఏదైనా తాగియాలనా, అనేకమైన ఆలోచనలతో నేను సతమతం అయిపోయేదాన్ని. చాలా వీక్గా ఉండేదాన్ని అండి. హెల్త్ కూడా నాకు సరిగ్గా బాగుండేది కాదు. మా అమ్మగారు లేనప్పుడల్లా ఆలోచించేదాన్ని చనిపోవాలని. కానీ మనం ఎప్పుడైతే చనిపోవాలని ఆలోచన చేస్తామో ఒకడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు, చనిపోవడానికి ఆలోచన కూడా కలిగిస్తాడు దుష్టుడు. అది నాకు ఆ సమయంలో తెలియదు, ఎందుకంటే నేను అటువంటి చీకట్లను బంధించబడి ఉన్నాను. నేను దేవుడు అనేకసార్లు నన్ను ప్రేరేపిస్తున్నా కూడా నేనైతే వాటికి చోటు ఇచ్చేదని కాదు, ఎలాగ చనిపోవాలని ఒక డిసైడ్మెంట్కి వచ్చానండి. నేనైతే ఇంక హ్యాంగింగ్ చేసుకుంటే మా అమ్మకి ఇంట్లో చనిపోతే ఇలాగా మాట వస్తుంది, నేను ఇలా చేయకూడదు అనుకొని నేను ఒకరోజు బీచ్కి వెళ్ళిపోయి ఆ బీచ్లోని మునిగి చనిపోదాం అనుకున్నానండి. ఒక ప్లాన్ ప్రకారంగా నేను వెళ్ళిపోయానండి. నాకు తెలిసి 6 చీకటి పడే టైం అండి, 7 దగ్గర అలాగ అవుతుంది. అయితే చాలామంది బీచ్కి వచ్చి ఉన్నారు. ఒక బండి ఇప్పుడంటే బీచ్ కొంచెం ముందుకు వచ్చింది, ఇన్నాళ్ళు కొంచెం బ్యాక్ ఉండేది. పెద్ద బండి మీదకి వెళ్ళి కూర్చున్నానండి. అటువైపు చూస్తే లోతు. అయితే చీకట్లో నన్ను ఎవ్వరు చూడరు కదా, చనిపోతే ఇంకా నాకేం పర్వాలేదు అనేసి నేనైతే ఒక లెటర్ రాసుకున్నాను. నాకు అమ్మ నాకు బాగాలేదు, హెల్త్ బాగాలేదు, నాకు గుండెలు పెయిన్ వస్తుంది, అందుకే నేను అనేసి ఇలా చేసుకుంటున్నానని రాసి వెళ్ళిపోయాను. కానీ మా అమ్మకి కూడా తెలీదు. కానీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చీకట్లో అని కూర్చున్నాను. దేవుడు ఒకటి అంటున్నాడు నాతోటి, నా దూతనికి తోడుగా ఉన్నదని. నేను అనుకుంటున్నాను ఏంటి ఇలాగ ఆలోచన వస్తుంది అనుకున్నాను. కానీ నా ఆలోచన ఎలాగొందంటే నేను వైట్ డ్రెస్ వేసుకున్నాను, దేవుడికి ఇష్టం కదా వైట్ డ్రెస్, అంటే ఆ వైట్ ఆలోచించాను. కానీ నా హృదయంలో వెలుగైతే లేదండి, చీకటే ఉంది. కెరటం వస్తే బాగున్ను, నన్ను కొడితే బాగున్నాయి, నేను వెళ్ళిపోతానని. అలాగే నేను ఆలోచించుకునే సమయంలోనే ఒక పెద్ద కెరటం వచ్చి నేను జారిపోయి అందులో అటువైపు వెళ్ళిపోయి పడిపోయానండి. ఇంక నాకు తెలుస్తుంది నేను వెళ్ళిపోతున్నాను. కానీ ఆ సమయంలోని ఒక 25 years లోపు ఉంటాడు ఒక బ్రదరు, నన్ను పట్టుకుని వెనక్కి లాక్కొచ్చారండి. కానీ బీచ్లో పడిపోయిన తర్వాత బ్రతికారంటే నాకైతే నేను చూశాను కొన్ని ఇన్సిడెంట్స్ టీవీలో న్యూస్లోని. యవ్వనస్తులు పడిపోయి బయటికి రావడం అంటే కష్టము. కానీ చీకటిలోని తెలియని స్థలంలోని ఒక వ్యక్తి, ఇక్కడ అబ్బాయి కూడా కాదండి, గాజువాక్ సైడ్ అబ్బాయి నన్ను లాక్కుని బయటకు వచ్చిన తర్వాత తీసుకొచ్చి నన్ను అంటున్నాను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాను. లేదన్నయ్య నేను చనిపోవాలనుకోలేదు, నేను జారిపోయానంటే నిన్ను నేను గమనిస్తున్నానని అన్నారండి అబ్బాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన హృదయం ఏంటో మనుషులు ఎరగలేనప్పటికీ దేవుడు తన మాట ప్రకారం నన్ను పట్టుకున్నాడండి. ఆయన దూతని కావలించుతానని, అంటే మనుషుల ద్వారా కూడా దేవుడు నాకు అలా సహాయం అందించి నన్ను బ్రతికించాడండి యేసయ్య. నేను ప్రతి క్షణము నేను ఒకటి తలుస్తాను, నేను ఈరోజు సజీవులుగా ఉన్నాను, మనుషులకు ఉపయోగపడిపోవచ్చు. దేవుడు నా జీవితంలో మరైతే నన్ను మరణం నుండి తప్పించాడండి. ఎంతోమంది మరణించాలని, చనిపోవాలని, ఎందుకు ఈ బ్రతుకని నిరాశతో ఉంటారు. కానీ ఒక్క మాట చెప్తున్నానండి, దేవుడికి అవకాశం ఇవ్వండి. నా జీవితంలో అయితే దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. బ్రతికించడమే కాదు, నా వివాహం విషయంలో కూడా మనుషులు అనేక విధాలుగా నన్ను బాధ పెట్టారు. వ్యసనాలతో ఉన్న వాళ్ళైతే పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదండి. కానీ నేను దేవుడి దగ్గర ప్రార్థన చేశానండి. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. వ్యసనాలు ఉంటే నాకు భయం అండి, ఎందుకంటే భర్తని ఏ వ్యసనాలు లేని ప్రేమించే భర్తని ఇచ్చాడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నానండి. వివాహమైన తర్వాత కూడా నా జీవితంలోని ఉండేది ముగ్గురమే, కానీ ఒకరికొకరు సమాధానం ఉండేది కాదండి. చూసిన మమ్మల్ని అందరూ అనేవారు విడిపోతారేమో అనుకునే పరిస్థితి ఉండేది. ఎందుకంటే మనం తెలుసు, సంఘంలో స్వాతికి కూడా తెలుసు. కానీ నేను ఎప్పుడైతే సంఘానికి వెళ్ళానో, దేవుడి మాటలు విన్నానో, అక్కడ నాకు ఒక్కటే నేను నమ్మానండి,
నన్ను ఎంతగా యేసే ప్రేమించాడు, నన్ను ఎంతగా రక్షించాడు. నువ్వు తగ్గించుకొని దేవుడు మాట్లాడినప్పుడు, అదే మాట దైవ శాఖల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నేను ఆ ఇంట్లో నేను అలాగే ఉన్నానండి. నాకు వ్యతిరేకంగా ఉన్న మావయ్య దేవుడు సమాధానం ఇచ్చాడండి. నా భర్తలో మార్పు వచ్చిందండి. నా కుటుంబంలో ఒక సమాధానం ఉందంటే దేవుని మాట ప్రకారమే తప్ప, ఆయన మాటలో ఉన్న జీవాన్ని పొందుకున్నాను తప్ప మరి దేని వల్ల ఈ కుటుంబాలు కట్టబడతాయంటే దేని వల్ల కాదండి. నాకు నా భర్తకి మా కుటుంబంలో సమాధానం ఇచ్చి మరి సంతోషాన్ని ఇచ్చాడండి. మరి మీ జీవితాల్లో కూడా ఎవరైనప్పటికీ కూడా భార్యలు భర్తలు సమాధానం లేకపోయినా దేవుడి దగ్గర సమాధానం ఉందండి. ఎందుకంటే హృదయాల్లోని మనసుల్లోని అనేకమైన ఉండొచ్చు, కానీ దేవుడు మన హృదయాల్లోకి వస్తే మాత్రం నెమ్మది ఉంటుందండి, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, మన కుటుంబంలో ఆనందం ఉంటుందండి. నా జీవితంలో నేను దేవునిలో వచ్చిన తర్వాత చీకటిలో ఉన్న నా జీవితాన్ని దేవుడు వెలుగుగా మార్చాడండి.